ఇప్పుడు టైం చూసారా 3:30 అవుతుంది. ఈరోజు ఏ వీడియో మూమెంట్ ఉందంటే గ్యాస్ సిలిండర్ని లోపలికి ఎవరు తెస్తారు ఈ వీడియో మూమెంట్ ఉంది. ఇలా చూసుకుంటూ కూర్చుంటాను. అంటే ఇప్పుడు పిల్లలు వచ్చే టైము, ఈ టైం కల్లా అన్ని పనులు కంప్లీట్ చేసేసుకుంటాను. మ్యాక్సిమం ఏముండదు. ఏవో బట్టలు తీసుకొచ్చాను, అవి మడతేసి పెట్టేశాను. అక్కడే బయట మడతేసేస్తా. ఇంక ఇవి సర్దాలి. ఇంకో ఇక్కడ కూడా ఉన్నాయి. ఏ రూమ్లో ఆ రూమ్లో పెట్టేశాను. ఇంకా సర్దాలి అవి. ఏంటంటే ఇప్పుడు పని ఏం ఉండదులే అనుకుంటాం, కానీ కొన్ని డబల్ పనులు జరుగుతూ ఉంటాయి. ఈరోజు మార్నింగ్ నుంచి ఏంటో కొన్ని అలా జరుగుతున్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి, కనిపించడం లేదు కానీ దోశల పిండికి వేసా. మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోయింది. బట్టలు సర్దుతున్నాను, అలా అయింది. ఇదంతా ఇప్పుడు నేను తీయాలి. పాపం మా గ్రైండర్కి కూడా 11 years అండి. వేరేది మారుద్దాం అంటే బాగానే మెదిగిద్ది. జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఈరోజు నేను పిండి వేసేటప్పుడే అనుకుంటానే ఉన్నా, కొంచెం బియ్యం ఎక్కువగా పడ్డాయి అనుకుంటూనే ఉన్నాను. ఇలా జరిగింది. సరే, ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఈ అంట్లన్నీ బౌలింగ్ చేసేయాలి. ఈవినింగ్ వంట పని కూడా ఎక్కువ ఏం పెట్టుకోను. మ్యాక్సిమం ఇక్కడ చూసేసుకుంటాను కర్రీస్ ఏంటి అనేసి. చపాతీ చేద్దాం అనేసి చపాతీ పిండి కలుపుతాను. సరే అయితే మొత్తం పనులు అయితే ఏం ఉంచుకొని పిల్లలు వచ్చేలోపు అన్ని కంప్లీట్ చేసేస్తాను. చూస్తున్నారు కదా ఈ డబుల్ పని. ఇలా షింక్కి దగ్గరలోనే మనం గ్రైండర్ పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూసారు కదా ఇందాక ఎలా అయిందో, మొత్తం స్ప్రెడ్ అయింది కదా. ఇప్పుడు టైల్స్ మాత్రం ఈజీగా కడిగేశాను. గ్రైండర్ అనేది ఇది మొత్తం పిండి అయిపోయాక గ్రైండర్ క్లీన్ చేసేసుకుంటా. అందుకే షింక్ దగ్గరగానే మనం గ్రైండర్ పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనకి క్లీనింగ్కి కొంచెం ఈజీగా ఉంటుంది పొరపాటు జరిగినప్పుడు.